హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాఐజీ ట్యుటోరియల్స్. టుడే అప్డేట్స్ వచ్చేసి ఎస్కే యూనివర్సిటీ నుంచి చాలా ఉన్నాయి. సో వన్ బై వన్ మీకు చెప్తాను. ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మీకు ఈ ఎస్కే యూనివర్సిటీ గురించి కొన్ని విశేషాలు అయితే తెలుస్తాయి అనమాట. సో అండ్ చాలా మందికి మెగా సప్లిమెంటరీ మీద చాలా డౌట్స్ ఉన్నాయి. అవి కూడా మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామెంట్ సెక్షన్లో నేను చూశాను. కామెంట్స్ అన్నిటికీ ప్రతి ఒక్కదానికి రీప్లై ఇవ్వకున్నట్లు ఒక వీడియో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నాను. చివరి వరకు చూడండి, మీ సందేహాలు అనేవి తీరిపోతాయి. ఓకేనా? లాస్ట్ 3 days నుంచి మనకి న్యూస్ పేపర్లో ఎస్కే యూనివర్సిటీ ఎక్కువగా కనబడుతుంది ఫ్రెండ్స్. ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అన్ని వీడియోలో అయితే మనం డిస్కషన్ చేసుకుందాం. ఓకేనా? లేట్ చేయకున్నట్ల వీడియో మొదలు పెడదాం. టైటిల్ చూడండి, ఎస్కేయు సాఫ్ట్బాల్ జట్టు ఎంపిక. సో మనకి ఎస్కే యూనివర్సిటీ నుంచి ఒక జట్టు అనేది క్వాలిఫై అయిందనమాట. బెంగళూరులో అంతర్ విశ్వవిద్యాలయ సాఫ్ట్బాల్ టోర్నమెంట్కి సెలెక్ట్ అయింది. దాంట్లో ఎవరెవరు ఉన్నారు అండ్ ఎవరు విష్ చేశారు, వాళ్ళకి ఎవరు కంగ్రాచులేషన్స్ అంటే ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు అనేసి చూద్దాం. ఇక్కడ టైటిల్ చూడండి, ఎస్కేయు సాఫ్ట్బాల్ జట్టు ఎంపిక. ఎస్కేయు న్యూస్ టుడే. ఎస్కేయు పురుషుల సాఫ్ట్బాల్ జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఆచార్య శ్రీనివాస్ తెలిపారు. జట్టులో ఎస్కేయు కళాశాల విద్యార్థులు కిషోర్ బాబు, వంశీ, ఆర్ఐఏఎస్ కళాశాల మహేష్, వరుణ్ కుమార్, తాడపత్రి నారాయణ బీపేడ్ కళాశాల నుంచి శివకుమార్, సరస్వతి డిగ్రీ కళాశాల నుంచి రాంబాబు, నాగూర్వలి, మస్తాన్ బాబు, ఆర్ట్స్ కళాశాల విశ్వవిద్యాలయం విద్యార్థులు యశ్వంత్, సింహాద్రి, వినయ్ కుమార్ అండ్ ఎస్ఎస్బిఎన్ కళాశాల లక్ష్మీ కళ్యాణ్, వినోద్, మహేంద్రనాథ్లు ఉన్నారు. సో టీమ్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సెలెక్ట్ అయ్యారు అనమాట. వీళ్ళందరూ అంటే జట్టుగా ఫామ్ అయ్యేసి బెంగళూరులో జరగనున్న అంతర్ విశ్వవిద్యాలయ సాఫ్ట్బాల్ టోర్నమెంట్లో ఈ జట్టు పాల్గొననుంది. సో మనకి ఈ స్టేట్ లెవెల్లో క్వాలిఫై ఈ జట్టు మీకు బెంగళూరులో జరుగుతున్నాయి కదా, అంటే నేషనల్స్కి క్వాలిఫై అయిందనమాట. సో వాళ్ళకి ఎంపికైన జట్టుకు ఎస్కేయు విసి హుసేన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభినందనలు తెలియజేశారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ అప్డేట్, అంటే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఎస్కే యూనివర్సిటీకి సంబంధించినటువంటిది. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాడ్ న్యూస్ ఫ్రెండ్స్. డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్ అయినారంట. సో లాస్ట్ అంటే 3 days బ్యాక్ 1 week బ్యాక్ నాకు తెలియదు, కానీ న్యూస్ పేపర్లో చూశాను 5 మంది డిబార్ అయ్యారు. సో కేర్ఫుల్ ఫ్రెండ్స్, కాపీ అయితే కొట్టకండి. ఓకేనా? ఎంతసేపు ఉన్నా మీరు చదువుకొని పాస్ అవ్వండి. అదే మీకు ఫ్యూచర్లో కూడా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఎంతో కొంత నాలెడ్జ్ అనేది విద్యార్థికి డెవలప్మెంట్ ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా? కాపీలు అయితే కొట్టకండి. ఇట్లా డిబార్ అయినారు అనుకోని మీకు 3 years వరకు రాసుకునే ఎగ్జామ్ రాసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు. సో కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే టైటిల్ చూడండి, డిగ్రీ పరీక్షల్లో అంటే ఎవరు ఎక్కడ డిబార్ అయినారు అనేసి న్యూస్లో తెలుసుకుందాం. డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ పరిధి డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న 2వ సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న ఓ విద్యార్థిని డీబార్ చేసినట్లు పరీక్షల విభాగం సంచాలకులు ఆచార్య జీవి రమణ తెలిపారు. బుధవారం గుత్రిలో శ్రీసాయి డిగ్రీ కళాశాలలో ఆ విద్యార్థిని డీబార్ చేసినట్లు పేర్కొన్నారు. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, కాపీ అయితే కొట్టకండి. ఎంతసేపు ఉన్నా చదువుకొని బాగా రాయండి ఎగ్జామినేషన్ని. బ్యాడ్ న్యూస్ అది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి జీవి రమణ గారు ఉన్నారు కదా ప్రొఫెసర్. సో వాళ్ళకి ఒక బహుమతి అనేది లభించింది. ఆ బహుమతి ఏంటి ఏమనేసి న్యూస్లో తెలుసుకుందాం. ఎస్కేయు ప్రొఫెసర్కు కర్క ముత్తారెడ్డి స్మరక బహుమతి, అంటే మనకి స్మరక బహుమతి అనేది ఇచ్చారు. అంటే కవితల్లో కానీ రిటర్న్ ఉంటుంది కదా తెలుగు లిటరేచర్స్లో, సో వాళ్ళకైతే ఇస్తారు. సో ఎలా వచ్చింది ఏంటి అనేసి చూద్దాం. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూషన్స్ సోషాలజీ విభాగం ప్రొఫెసర్ జీవి రమణకు కర్క ముత్తారెడ్డి స్మరక బహుమతి దక్కింది. సాయుధ తెలంగాణ పోరాట యోధుడు కర్క ముత్తారెడ్డి స్మరకార్థం వసుంధర విజ్ఞాన మండలి 2 తెలుగు రాష్ట్రాలు కవితల పోటీ నిర్వహించారు. సో కవితల పోటీ నిర్వహించినారు. దాంట్లో విన్ అయినందుకు ఇతనికి స్మరక బహుమతి అనేసి ఇస్తున్నారు అనమాట. ఓకేనా? ఇందులో స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసకుల కోటాలో జీవి రమణ ఎంపికయ్యారు.
త్వరలో హైదరాబాద్లో జరిగే 31వ కర్క ముత్తారెడ్డి స్మారక సంస్థ వార్షికోత్సవ సభలో బహుమతిని అందజేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఓకేనా. తనకి కవితల పోటీలో పాల్గొన్నందుకు అంటే తనకి స్ఫూర్తిదాయకంగా ఉపన్యాసకుల కోటాలో అంటే ఇన్స్పిరేషనల్ స్పీచెస్ అంటారు కదా, సో దానికి ఇచ్చినందుకు అతను బహుమతి అయితే ఇస్తున్నారు. దానికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ మనకి హైదరాబాద్లో జరుగుతాయి. 31వ కర్క ముత్తారెడ్డి స్మారక సంస్థ వాళ్ళు నిర్వహించేటువంటి ఈవెంట్స్లో తనకి బహుమతి త్వరలో ఇస్తున్నారు అనేసి న్యూస్ పేపర్లో అయితే మెన్షన్ చేస్తున్నారు. సో కంగ్రాచులేషన్స్ చెప్పుకోవచ్చు, ఓకేనా. ఎస్కే యూనివర్సిటీ నుంచి మెగా సప్లిమెంటరీ అనేసి నోటిఫికేషన్ అనేది రీసెంట్గా లాంచ్ అయింది. అండ్ ఇంగ్లీష్ పేపర్ని పెట్టుకొని నేను తెలుగులో నాకు అర్థమైంది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఇంకా డౌట్స్ ఉన్నాయి దాని గురించి. సో ఈ పేపర్ మీరు ఏదైతే ఉందో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు కంప్లీట్గా చదువుకున్నట్లయితే మీకు అన్ని డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి. సో ఏ విధంగా ఏంటి అనేసి నేను కూడా ఇంకోసారి చెప్తాను ఈ మెగా సప్లిమెంటరీ గురించి. బాగా అయినండి ఫ్రెండ్స్, ఓకేనా. మెగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదలైంది. దీంట్లో మనకి కంప్లీట్గా చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శ్రీకృష్ణ విశ్వవిద్యాలయ పరిధిలో మెగా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడానికి సంబంధించిన నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. సో మనకి మంగళవారం వచ్చింది కదా, ఆ మంగళవారం విడుదలైంది అనేసి రాశారు ఫస్ట్ సెంటెన్స్లో. దరఖాస్తులకు జూన్ 14 వరకు అవకాశం కల్పించారు. సో మనకి జూన్ 14 వరకు మీకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, ఓకేనా. 1000 రూపాయల అపరాధ రుసుముతోటి ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే 1000 రూపాయలు అపరాధ రుసుముతోటి మీరు కట్టుకోవచ్చు లేట్ ఫీజు తోటి, ఓకేనా. ఒకవేళ జూన్ 14 లోపల మీరు కట్టేసుకున్నట్లయితే అంటే జూన్ 14 వరకు మీరు కట్టుకోవచ్చు లేట్ ఫీజుతో కూడా, సరేనా. నెక్స్ట్ వచ్చేసి 3000 అపరాధ రుసుముతో 28వ తేదీ వరకు, 5000 అపరాధ రుసుముతో జూలై 1 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అనంతపురం KSN డిగ్రీ బాలికల కళాశాలలో పరీక్షల కేంద్రం ఏర్పాటు చేశారు. సో మీకు సెంటర్ వచ్చేసి అందరికి ఒకటి సెంటర్ ఉంటుంది. ఏది అంటే అనంతపూర్లో ఉన్నటువంటి KSN డిగ్రీ బాలికల కళాశాల, ఓకేనా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు వచ్చేసి అపరాధ రుసుముతో డేట్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. లేట్ ఫీజుతో ఎందుకు కట్టుకుంటారు, ఇప్పుడే వెళ్ళేసి మీ యొక్క యూనివర్సిటీలో మీరు కట్టేసుకున్నట్లయితే లేట్ ఫీజు కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. సో పాయింట్ నెంబర్ 1 వచ్చేసి ఫీజు ఎంత ఉంటుంది అనేది. ఒక సబ్జెక్ట్ ఉంటే 1000 రూపాయలు ఫ్రెండ్స్, 2 సబ్జెక్టులు ఉంటే 3000 రూపాయలు, 3 కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి 4000 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూసుకోండి. డిగ్రీ మొదటి 2 సంవత్సరం ఉత్తీర్ణులై 3వ సంవత్సరంలో పరీక్షలను రాయకుండా ఉంటే 3000 రూపాయలు అదనంగా అపరాధ రుసుము చెల్లించాల్సినటువంటి విషయం అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది ఇయర్లీ ఎగ్జామినేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటే అవకాశం ఇస్తున్నారు. సెమిస్టర్ వైజ్ వాళ్ళకి సపరేట్గా మీకు కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. మీకు 2017-16 ఉంది ఐ థింక్ డిగ్రీవి పరీక్షలు ఎండ్ అయిపోయినటువంటి బ్యాచ్. సో అక్కడి వరకు మీరు కట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి 3rd పాయింట్లో ఏ బ్యాచ్ వాళ్ళనేసి 1994-95 బ్యాచ్ నుంచి అంటే ఫస్ట్ బ్యాచ్ నుంచి విద్యా సంవత్సరం నుంచి 2014-15 ఓకేనా 14-15 బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ వరకు విద్యా సంవత్సరం వరకు చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సో సెమిస్టర్ వాళ్ళకైతే లేదు. ఇయర్లీ ఎగ్జామ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకుంది. మీకు సెమిస్టర్ వాళ్ళకి సపరేట్గా రిలీజ్ చేస్తారు, ఓకేనా. రిలీజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో ఇయర్ వైజ్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే విద్యార్థులు రాస్తున్నారో వాళ్ళకు వచ్చేసి ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం అయితే ఉంది. సో మీకు ఒక సబ్జెక్ట్ కాదు, 2 సబ్జెక్టులు కాదు, 4 సబ్జెక్టులు కాదు, ఎన్ని సబ్జెక్టులు ఉన్నా రాసుకునేకైతే అవకాశం అనేది కల్పిస్తున్నారు. కాకపోతే ఫీజు వేరియేషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ 2 సంవత్సరాలు చదివి 3వ సంవత్సరం వదిలిపెట్టిన వాళ్ళు వచ్చేసి అట్లున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు 3000 రూపాయలు ఎక్స్ట్రాగా అమౌంట్ కట్టాల్సి ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఏ విధంగా ఏంటి అనేసి ఇంకా ఇచ్చారు ఇక్కడ చూడండి. 2008-9 విద్యా సంవత్సరం నుంచి రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటైన నేపథ్యంలో అంతకు ముందు SKU పరిధిలో చదువుకున్న కర్నూలు జిల్లా విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సో రాయలసీమ యూనివర్సిటీ ఏర్పాటుకు కాకముందు మనకి SKU యూనివర్సిటీలోనే ఎగ్జామినేషన్స్ అనేవాళ్ళు కండక్ట్ చేసేవాళ్ళు అనమాట. సో SKU కింద ఎవరైనా ఆ బ్యాచ్కు ముందు కూడా ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి ఈ పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే
అభ్యర్థులు గతంలో పరీక్ష రాసిన హాల్ టికెట్ కానీ మార్క్స్ కార్డు కానీ దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది. సో ఇది మ్యాండేటరీ ఫ్రెండ్స్, ఓకేనా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ యొక్క హాల్ టికెట్ ఉంటుంది కదా, ప్రీవియస్ వన్ హాల్ టికెట్ కానీ లేకపోతే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ పేపర్ అనేది ఉంటుంది కదా, మార్క్స్ కార్డు, ఆ మార్క్స్ కార్డు కానీ షూరిటీగా ఉండాలన్నమాట మీరు పెట్టాలంటే, ఓకేనా. షూర్గా ఆ మార్క్స్ మేము పెడితేనే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది, అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమనేది చూద్దాం. ఎంతో మందికి ఊరట. సో ఇది ఈ పాయింట్ ఎందుకు మెన్షన్ చేశారంటే, చాలా మంది విద్యార్థులు ఫెయిల్ అయినారు. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది అనుకుంటుంటారు, ఒక్క సబ్జెక్ట్ పాస్ అయిపోయిందా నాకు డిగ్రీ వచ్చి ఉండరా అనేసి. సో ఆ విద్యార్థులకి చాలా ప్లస్ పాయింట్. అండ్ దట్టు మీరు ఎన్ని సబ్జెక్టులైనా రాసుకోవచ్చు కాబట్టి, మీకు 4-5 సబ్జెక్టులు కూడా రాసుకోవచ్చు కాబట్టి మీరు ఒకసారి ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా. మీకు సిలబస్ గురించి అయితే బాధపడకండి. ఏంటి అంటే మీరు అప్పుడు చదివేటప్పుడు ఏదైతే మీరు చదివింటారో అదే సిలబస్సే మీకు ఉంటుంది, అదే ప్రిపేర్ కావండి, ఓకేనా. ఇక్కడ కంటెంట్ కూడా చదువుదాం. గతంలో అనివార్య కారణాలతో డిగ్రీ పూర్తి చేయలేని వారు, బ్యాక్లాగ్స్ ఉన్నవాళ్ళు, వారికి ఊరట కలిగించే ఈ నిర్ణయాన్ని ఇటీవల ఎస్కేయు ఉన్నతాధికారులు తీసుకున్నారు. డిగ్రీ ఫెయిల్ అయ్యి పట్టా పొందలేని పరిస్థితుల్లో పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యే సదవకాశాన్ని కల్పిస్తున్నారు. సో ఫెయిల్ అయ్యి ఎవరైతే ఉంటారో అండ్ రాసుకోకున్నట్ల ఎవరైతే ఉంటారో వాళ్ళు పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యే అవకాశాన్ని అయితే, గోల్డెన్ ఆపర్చునిటీ అయితే మీకు కల్పిస్తున్నారు అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా వాటన్నిటినీ రాయడానికి వీలు కల్పించారు అనేసి మీకు న్యూస్ పేపర్లో క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి, సో ఆల్ ద బెస్ట్ గైస్. ఎవరైతే ఉంటారో వాళ్ళు రాసుకోండి. అండ్ దట్టు మీకు ఎగ్జామినేషన్ అప్డేట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినా కానీ నా ఛానల్లో మీకు పోస్ట్ చేస్తాను. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే. అండ్ లైక్ చేయండి. మోర్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఎస్కే యూనివర్సిటీకి సంబంధించినటువంటి అప్డేట్స్ తోటి. సో ఆల్ ద బెస్ట్ గైస్. ఇది మనకి టుడేస్ ఎస్కే యూనివర్సిటీ అప్డేట్స్. సో మరొక అప్డేట్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మరొక అప్డేట్ తోటి మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.